కథ పేరు నిజాయితీ తాలూకా అద్భుతం. ఒక ఊరిలో రాము అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను బడికి నిత్యం నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఒక రోజు రాము బడికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక బట్టల సంచి కనిపించింది. అందులో కొంత డబ్బు కూడా ఉంది. అతను ఆశపడకుండా ఆ సంచిని తీసుకొని దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. పోలీసులు ఆశ్చర్యపోయారు, ఈ చిన్నవాడు ఎంత నిజాయితీగా ఉన్నాడు అని ప్రశంసించారు. అంతలో ఆ సంచి యజమాని అక్కడకు వచ్చాడు. అతను రామును చూసి ఎంతో ఆనందపడ్డాడు. అతను రామును గట్టిగా ఆప్యాయంగా కౌగిలించుకొని, నీ నిజాయితీకి నేను ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. ఈ చిన్న బహుమతిని తీసుకో అని డబ్బు ఇవ్వాలనుకున్నాడు. కాని రాము ఆ డబ్బును తీసుకోలేదు. అతను అన్నాడు, నేనెందుకు తీసుకోవాలి అంకుల్, ఇది మీ సొత్తు. నేను కేవలం నా విధి చేశాను. అందరూ రాముని నిస్వార్థతను చూసి గర్వించారు. నైతికం. నిజాయితీ మనిషిని గొప్పవాడిని చేస్తుంది.